ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ప్రత్యేకంగా ఈ ఉదయకాలం మరి యొక్క పర్వదినం క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ దినకాలం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన ఒక మాటను మనం ధ్యానాంశంగా తీసుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడుము సహోదరి సహోదరుడా, ప్రియుడా, లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. లోకంలో చీకటి అంధకారం ఉందని, మానవుడు బలహీనుడైపోయి ఉన్నాడని, పాపం చేత పట్టబడ్డాడని దేవుడిని వినినప్పుడు ఆయనకి అదెంతో దుఃఖం కలిగి ఆయనే తండ్రి అయిన దేవుడుగా తన కుమారుడును ఈ లోకానికి పంపినాడు. చూడండి, మానవులంగా మనకు ఒక పిల్లవాడు, ఒక బాబు పుడితే ఎంత సంతోషిస్తాం, ఒక పాప పుడితే ఎంత ఆనందిస్తాం, ఆ జన్మదిన వేడుకని ఎంత బాగా చేసుకుంటాం. చూడుము ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ లోక రక్షకుడు అద్వితీయ దేవుడే, తండ్రి అయిన దేవుడే ఈ లోకానికి వచ్చాడు. కుమారుడిగా ఈ లోకానికి జన్మించాడు. ఆయన జన్మలో ఒక ప్రత్యేకత ఉంది, ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అది పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడిగా, ప్రియమైన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావటం గొప్ప వెలుగు, ఆయన ఈ లోకంలోనికి రావటం విమోచన. అందుకే మత్తయి సువార్త 1:21 చెప్తాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు, రక్షకుడు ఆయన. కనుక ఆయన్ని మరి ఆ క్రీస్తు పుట్టిన దినం గొప్ప పర్వదినం. ఇది ప్రపంచ దేశాలకు, సర్వలోకమునకు ఎంతో ఆనందకరమైన సమయం, ఎంతో సంతోషకరమైన సమయం. ఎందుకంటే లోకములో ఉన్న మానవుడు నశించిపోవటం ఇష్టం లేక, మానవుడు పాపం వల్ల జీతం మరణం నుంచి తప్పించటానికి మానవుణ్ణి దేవుడు ఎంతగానో ప్రేమించి తన కుమారుని పరిశుద్ధుడిగా కన్య గర్భమున మరియ గర్భాన్ని జన్మింపజేసి ప్రధానమైన కుమారుడిగా, అద్వితీయ దేవుడిగా, ఆశ్చర్యకరుడిగా, ఆలోచనకర్త అయిన దేవుడిగా, రాజ్యభారమును మోసే కుమారుడిగా, సమాధానకర్తగా ఈ లోకానికి అనుదించాడు. ఈ లోకానికి ఆయన రావటం ఎంతో సంతోషం. ఆయన పుట్టుక లోకమునికి ఎంతో ఆనందం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం, మరి క్రిస్మస్ ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తున్నావా సహోదరి సహోదరుడా? అవును, మరి ఇప్పుడు దాకా మనం ఈ మాసంలో చూస్తున్నాం. కొందరు సెమీ క్రిస్మస్ అని, కొందరు మరి యూత్ క్రిస్మస్ అని, కొందరు మరి ఐక్య క్రిస్మస్ అని, కొందరు మరి రకరకాల పేర్లతో సంతోషముగా ప్రభువుని మరి ఆరాధిస్తూ వచ్చారు. మరి ఈ దినం ఎలా చేసుకోవాలి? పిండి వంటలు చేసుకోవాలా, బట్టలు మరి కొనుక్కోవాలా, మరి ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నామా? ఈ దినాన్ని ఎట్టా మరి బంధువర్గంతో, పిల్లలతో ఇంట్లో సంతోషముగా మరి భోజన విందులు చేసుకొని ఆనందిస్తూ ఉండాలా? ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి అని అంటే, చూడండి, మానవుడు ఏ పాటివాడు, మానవుణ్ణి ప్రేమించిన దేవుడు ఈ లోకానికి వచ్చిన శ్రేష్టమైన ఈ పర్వదినంలో మొట్టమొదటిగా నీ పాపములను, నీ అతిక్రమములను ఒప్పుకొని మనస్సు మార్చుకొని నీ హృదయములో క్రీస్తును చేర్చుకొని నూతనపరుచుకొని సంతోషించు. మొట్టమొదట ఆయనే రక్షకుడని ఎరుగు. యేసు అనగా గొప్ప రక్షకుడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ప్రధానమైన కారణం లోకములో గొప్ప వెలుగును నింపాలని, పాపికి రక్షణనివ్వాలని, పాపిని తన కుమారుడిగా చేసుకోవాలని, పాపములో ఉన్న మానవుని తన సొత్తైన ప్రజగా చేసుకోవాలని ఆయన ఆశపడుతూ తానే ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావటాన్ని బట్టి క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి అని అంటే, హృదయంలోనికి క్రీస్తును చేర్చుకొని ఈ దినమైన ప్రభు మందిరానికి వెళ్ళి క్రైస్ట్ మాస్ దేవుణ్ణి ఘనముగా ఆరాధించు, గొప్ప దేవుణ్ణి గొప్పగా స్తుతించు.
అప్పుడు కలిగే సంతోషం అంతా ఇంత కాదు. అవును, మనం భౌతికంగా చేసుకునేవి తాత్కాలికమైన సంతోషం కొరకు చేసుకునే క్రియలు. అవి చేసుకోకూడదా అంటే అవి కూడా చేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ ప్రధానమైనది ఒకటి ఏంటంటే, దేవుని ఆవరణములో చేరి హృదయంలో యేసు ప్రభువుల వారిని చేర్చుకొని ఆయన్ని ఘనపరచటమే నిజమైన క్రిస్మస్, నిజమైన సంతోషం. అయితే ఈ క్రిస్మస్ శాశ్వత కాలం ఉండే క్రిస్మస్గా నీ హృదయంలోనికి ఇప్పుడైనా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ నూతన పుట్టుక, ఈ సంవత్సరంలో జరిగే ఈ పండుగకైనా ఇప్పటికైనా నువ్వు హృదయంలో ఆయన్ని చేర్చుకొని సంతోషించు. అంత మిక్కిలి క్రిస్మస్ నువ్వు చేయాలని దేవుడు ప్రభు ఆశపడుచున్నాడు. ఈ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి, అద్వితీయ దేవా, అయ్యా ఈ లోకానికి అయ్యా మీరు క్రీస్తుగా జన్మించిన విధానం ఎంత గొప్పది. మానవులుగా మేము ప్రభు ఈ లోకంలో నశించిపోవటం నీకు ఇష్టం లేక నువ్వు ప్రేమించి నీ కుమారుణ్ణే, అద్వితీయ కుమారుడైన యేసును, క్రీస్తును ఈ లోకానికి పంపినందుకై స్తోత్రములు ప్రభువా. నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపటాన్ని బట్టి, పరిశుద్ధుడిగా పంపటాన్ని బట్టి మాకు పరిశుద్ధతనిచ్చావు తండ్రి, ప్రేమించావు తండ్రి. ప్రభువా, ఎంత గొప్ప ఆయా క్రియను బట్టి నీకేమి చెల్లించగలం. నీ జన్మ మాకెంతో ఆనందం, సంతోషం ప్రభువా. ఈ సంతోష పర్వదినంలో నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కొద్ది స్తుతి ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.